ఏ గ్రౌండ్స్ బేస్ చేసుకొని వచ్చారు సార్? అంటే కోర్ట్ ఏం చెప్తది? స్పెసిఫిక్‌గా ఇది అని చెప్పేసి చెప్పడం ఏమైనా మెన్షన్ అవుతుందా? అవునండి. అండ్ చట్టాల్లో అంటే ఏ సెక్షన్ ప్రకారం ఇది జరుగుతది జనరల్‌గా? సెక్షన్ 13(b) అండి. హ్మ్. మ్యూచువల్ డివోర్స్. కంటెస్టెడ్ డివోర్స్ వేరు, మ్యూచువల్ డివోర్స్ వేరు. సెక్షన్ 13(a) ఇవన్నీ కూడా క్రుయాలిటీ కిందకి వేరే అనేక రీజన్స్ వస్తాయి. 13(bలో) అసలు గ్రౌండ్స్ క్రుయాలిటీ ఏమీ అవసరం లేదు. దానికి అసలు పర్టిక్యులర్‌గా గ్రౌండ్స్ అనేది ఏమి అవసరం లేదు. క్రుయాలిటీ గాని, హింస పెట్టాడు ఇవన్నీ ఆల్రెడీ జరిగిపోయి ఉంటాయి ఆళ్ళకి. హ్మ్. జరిగి వాళ్ళు అలసిపోయి ఒకళ్ళనొకళ్ళు ఆళ్ళు వదిలేసి వాళ్ళ లైఫ్‌లలో ఆళ్ళు ఆల్రెడీ ఉంటారు. 2 ఏళ్ల నుంచో, 3 ఏళ్ల నుంచో అసలు ఒకళ్ళ ముఖం కూడా ఒకళ్ళు చూసుకొని ఉండరు కొన్ని సందర్భాల్లో. అంటే వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తూ ఉంటారు ఆల్రెడీ. జస్ట్ లీగల్‌గా ఆళ్ళు మ్యారీడ్ అనే బంధం ఒకటి ఇంకా మధ్యలో ఉంటది. అది ఎరాడికేట్ చేస్తానికి మ్యూచువల్ డైవర్స్‌కి ఎళ్తారు చాలామంది. అలాంటి దానికి కూడా మీరు ఇంకా ఆల్రెడీ ఆళ్ళు వేరువేరుగా 2 ఏళ్ళు, 3 ఏళ్ళు ఉన్నప్పుడు మళ్ళీ ఆళ్ళకి 6 నెలలు కూలింగ్ పీరియడ్ దేనికండి నాగరాజు గారు? సో, సుప్రీంకోర్టు ఇవన్నీ కూడా పరిధిలోకి తీసుకొని గత కొన్నేళ్లుగా 2, 3 ఏళ్ల నుంచే చెప్తం జరుగుతుంది కంటిన్యూగా. వీళ్ళు విడిపోతాం బాబోయ్ అని ఇద్దరు మొత్తుకుంటున్నప్పుడు వాళ్ళకి మళ్ళీ మీరు కూలింగ్ పీరియడ్‌లని మళ్ళీ 6 నెలలు కోర్టు వారి టైము ప్లస్ వాళ్ళ అమూల్యమైన టైము వేస్ట్ చేయకండి. వెంటనే ఆళ్ళకి ఎంత తొందరగా అయితే తొందరగా మ్యూచువల్ డైవర్స్‌లో ఇచ్చేసేయండి. డిక్రీ ఇచ్చేసేయండి అని అన్నారు. అది పూణే ఫ్యామిలీ కోర్టు ఇవాళ అక్షరాల పాటిచ్చింది అని చెప్పడంలో నాకు సందేహం లేదు. 1 డేలో మ్యూచువల్ డైవర్స్ ఇచ్చడం జరిగింది. ఎంటైర్ ఇది లీగల్ ఫెటర్నిటీకే ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. బికాజ్ ఎవ్వరికీ కూడా టైం వేస్ట్ అవ్వదు. కోర్ట్‌కి టైం వేస్ట్ అవ్వదు. వీళ్ళకి టైం వేస్ట్ అవ్వదు. అడ్వకేట్స్‌కి టైం వేస్ట్ అవ్వదు. ఎవ్వరి మానసికంగా ఎవరు కృంగిపోరు. ఎందుకంటే ఆళ్ళకి ఎన్నో ప్లాన్స్ ఉంటాయి నాగరాజు గారు. మేబీ ఫ్యూ పీపుల్ వాంట్ టు గో ఫర్ సెకండ్ మ్యారేజ్. మేబీ ఫ్యూ పీపుల్ వాంట్ టు ఫ్లై అవే. పిల్లల్ని తీసుకొని వెళ్ళాలనుకుంటారు కొంతమంది. ఇవన్నీ చాలా ఎన్నో ఇబ్బందులుంటాయి. అది ఆ సిట్యుయేషన్‌లో ఉన్నోళ్ళకి అర్థమవుతాయి తప్ప, ఆ సిట్యుయేషన్‌లో లేనోళ్ళకి ఇది అర్థం కాదు. మేము అదే ఇండస్ట్రీ కాబట్టి మేము మీకు చెప్పగలుగుతున్నాం తప్ప, నార్మల్ కామన్ మ్యాన్‌కి ఆ సిట్యుయేషన్‌కొస్తే గానీ ఇది ఎంత పెద్ద గుడ్ న్యూసో వాళ్ళకి తెలీదు.